బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ధర్మో రక్షితి రక్షితః అన్నారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది అని. అయితే అలాంటి ధర్మ మార్గంలో నడవాలంటే ఎన్నో సందేహాలు. అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ అనంతలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, కళలు రావటం సహజమమ్మా. అయితే కళల్లో ఒకసారి పాములు వస్తుంటాయమ్మా. అది అట్లా పాములు రావటం దేనికి సంకేతం అమ్మా? శుభానిక, అశుభానిక? మనకి స్వప్నశాస్త్రం అని ఒకటి ఉంది. ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేది. దానికి కూడా వాళ్ళు చెప్పేది ఏమిటంటే, పగలు మనం ఏ పనులు చేస్తున్నామో ఆ పనులకు సంబంధించింది ఏదైనా కళలో వస్తే దాని గురించి పెద్ద పట్టించుకోనక్కర్లా. ఎందుకంటే అంతశ్చేతన అంటారు, సబ్కాన్షియస్ లెవెల్లో మనం ఆలోచన చేస్తూనే ఉంటాం, మర్చిపోయాం అనుకుంటాం. కానీ అలా చేసినప్పుడు కలత నిద్రలో కళలు వస్తాయి. కానీ కొన్ని కళలకు ఫలితం ఉంటుంది. ఏవి అంటే, మనం హాయిగా ఆరోగ్యంగా ఉండి చక్కగా భోజనం చేసిన కనీసం 2.5-3 గంటల తర్వాత నిద్రపోతే, నిద్రపోయిన తర్వాత గాఢ నిద్ర పట్టేటటువంటి సమయంలో వచ్చినట్టు, అంటే 1.5-2 గంటల టైం అది, ఆ సమయంలో వచ్చినటువంటి కళలకు ఫలితం ఉంటుంది. అంటే తెల్లవారుజామున 3-5 మధ్యలో, ఆ సమయంలో గాఢ నిద్రపోయినటువంటి వాళ్ళకి మాత్రమే, 5 కూడా కాకపోవచ్చు, 4-4:30 అట్లా, ఆ సమయంలో అది కూడా ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాల కళలు వస్తాయన్నారు. అవన్నీ ఆరోగ్య సంబంధం. ఉదాహరణకు కడుపు నిండా తిని పడుకుంటే, వెంటనే పడుకుంటే ఎవరో పీక నొక్కుతున్నట్టు గుండెల మీద కూర్చున్నట్టు కళ వస్తుంది. నా గుండెల మీద ఎవరో కూర్చున్నారంటే, ఏంలా నువ్వు కొంచెం ఎక్కువ తిన్నావు, అంతకన్నా ఏమీ లేదు. ఇట్లాంటివి. ఇటువంటివన్నీ కాక అంతా బాగున్నప్పుడు వచ్చినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఫలితం ఉంటుంది. ఏమిటి అంటే, బాగా మనం మెలకువగా ఉన్నప్పుడు మనకి, మన ఆలోచనలకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నింటి ప్రభావం వాటి మీద ఉంటుంది, మన ఆలోచనల మీద. ఎప్పుడైతే గాఢ నిద్ర ఉంటుందో అప్పుడు మన ఆలోచనల మీద పరిసరాల ప్రభావం, పరిసరాల భావనలు, ప్రతిస్పందనలు, అలలు, వాటి ప్రభావం ఉండదు. అటువంటప్పుడు మన అంతశ్చేతన ఏదైతే ఉందో అది చక్కగా మేలుకుని ఉంటుంది. ఎప్పుడు మేలుకుని ఉంటుంది, కానీ దాని మాట మనం వినం, అన్నీ కప్పేస్తాం దాని మీద. దాని మాట కొద్దిగా ఇలా వస్తుంది. అట్లా వచ్చేటటువంటి కొన్ని ఫలితాలు ఉంటాయి. రాబోయేటటువంటి వాటిని సూచించటం ఉంటుంది. అది కూడా వచ్చిన సమయాన్ని బట్టి వెంటనేనా, కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, లేక కొన్ని సంవత్సరాల తర్వాత అనేది కూడా మనకి శాస్త్రం చెప్పుంది. అట్లాంటి వాటిల్లో మీరు అడిగింది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇది పాములు. తరచుగా చాలామందికి పాములు కళ్ళలోకి వస్తాయి. ఎక్కువగా వచ్చేది అవే పాములు. దీనికి కారణం ఏమని చెప్తాడంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ పాశ్చాత్య దేశాలలో మొట్టమొదట మనస్తత్వ శాస్త్రం మీద అద్భుతమైన గ్రంథాలు రాసినవాడు. అందులో కూడా కళల మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి రాసినటువంటి వాడు. ఆయన్ని చాలా వరకు ప్రమాణంగా తీసుకుంటూ ఉంటారు పాశ్చాత్యులంతా. ఆయన చెప్పింది ఏమిటంటే, ఏదైనా అణగారిన కోరికలు ఏమైనా ఉన్నట్టయితే అప్పుడు కళలోకి పాములు వస్తాయిట. అణగారిన అంటే సప్రెస్డ్ డిజైర్స్. నాకేదో కోరిక ఉంది, అది సాధించుకోవాలి, కానీ నా అవకాశం లేదు, ఆ కోరిక తీర్చుకునే వీలు లేక దాన్ని కనీసం ఇతరులతో చెప్పుకుంటే కూడా నాకు వీలు కాని పరిస్థితి, అప్పుడు దాన్ని సప్రెస్ చేస్తా. అట్లాంటి సప్రెస్ చేసినప్పుడు, సప్రెస్డ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నప్పుడు తప్పనిసరిగా కళలోకి పాములు వస్తాయి. తరచుగా పాములు వస్తున్నాయి అంటే తప్పనిసరిగా ఏదో కోరిక, తీరని కోరికలు, లేదా కనీసం ఒక్కటైనా తీరని కోరిక ఉంటుంది. ఎక్కువగా ఈ తీరని కోరికలు ఉండే దేనికి సంబంధం అంటే, అది కూడా శృంగార సంబంధం. పెళ్ళి కాకముందు ఎక్కువగా కోరికలు వస్తూ ఉంటాయి. పెళ్ళయిన తర్వాత కూడా తమకి తగినటువంటి జీవిత భాగస్వామి దొరకక
సంతృప్తి లేనప్పుడు కూడా కలలో పాములు వస్తాయట. మ్హూ. దీనికి సంబంధించి చాలా గొప్ప పరిష్కారాలు కూడా చెప్పాడు ఆయన. తరచుగా వివాహం కానటువంటి వాళ్ళకి కలలోకి తరచుగా పాములు వస్తే వెంటనే పెళ్లి చేసుకోండి, ఆ సమస్య తీరిపోతుందని. అంత ఇదిగా కాదు ఊరికే. తర్వాత ఆయన గురించిన వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు చెప్పినటువంటి మాట. మ్హూ. కానీ పాము రావడం అన్నది కోరికలకే సంకేతమే, అందులోనూ శృంగార సంబంధమే, అందులో అనుమానం ఏం లేదు. ఎక్కువగా అది కాకపోయినా కోరిక అయితే కావచ్చు. కానీ మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే పాము కాటేసినట్టు కలుస్తే మాత్రం చాలా శుభంట. ఆహా. పాము కాటేసినట్టు. మ్. కానీ సాధారణంగా పాము కనపడంగానే భయపడిపోతారు, మెళుకు వచ్చేస్తుంది. అవునమ్మా. ఈ మెళుకు వచ్చాక కళలో పాము కాటేసిందో దాన్ని మనం తొక్కామో ఏమీ లేదు. పాము మాయమైపోతుంది, కళ మాయమైపోతుంది. అవును. కానీ అంటే ధైర్యంగా ఉండి పాము కనపడితే కూడా నువ్వు ధైర్యంగా భయపడకుండా ఉన్నావు అంటే అది కాటేసే అవకాశం ఉంది. అందుకని కాటేసినట్టు వస్తే శుభము అని, మామూలుగా వచ్చినట్టయితే అణగారిన కోరికలే అలా కనపడుతున్నాయని, అణిచిపెట్టినటువంటి కోరికలు అట్లా కనపడుతున్నాయని, దేన్ని మనం తరచుగా ఇష్టపడుతూ కూడా అనేక కారణాలుగా దాన్ని పక్కకు పెట్టామో అదేదో దాని సంగతి తేల్చుకుంటే కళలోకి పాములు రావడం ఆగిపోతాయి. అయితే అమ్మ, పిల్లలు పుట్టని వాళ్ళకు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించే వాళ్ళు ఉంటారు కమ్మా, అట్లాంటి వాళ్ళకు కూడా పాములు కళ్ళలో వచ్చే అవకాశం ఉంటుందమ్మా? తక్కువేనమ్మా. అది పిల్లలు పుట్టని వాళ్ళకి రావాలని కాదు. సుబ్రహ్మణ్య స్వామికి పిల్లలకి సంబంధం ఉంది, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే పురుషులలో ఉండేటటువంటి సంతానోత్పత్తికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో కణాలు, అవి పాముల్లాగే ఉంటాయి. చిన్న చిన్ని బుజ్జి పాములు అనేకం ఒక్కసారి మైక్రోస్కోప్లో కనుక చూసినట్టయితే కొన్ని లక్షలు కదులుతున్నట్టు కనపడతాయట. అది వాటిల్లో ప్రాణాన్ని కలిగించే ఐ రిపీట్, వాటిల్లో శోణితంతో కలిసే శక్తి కలిగినటువంటివి ఈ శుక్రాణువులు అంటారు వీటిని. ఆ శోణితంతో కలిసే శక్తి కలిగినటువంటివి చాలా కొద్దిగా ఉంటాయి. అలాంటి వాటిల్లో వెళ్ళి కూడా ఫెయిల్ అయ్యేవి చాలా ఉంటాయి. ఒకటి వెళ్ళి కలుస్తూ ఉంది, అప్పుడు జైగోట్ ఫామ్ అయ్యి అండం ఫలదీకరణం చెంది సంతానానికి ప్రారంభం మొదలవుతుంది. కానీ ఇన్ని ఉన్నాయి కదా, ఇవి సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలి? వాటిని పెంపొందించుకోవాలి. వాటిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి అంటే వాటికి సంబంధించినటువంటి అదే రూపంలో ఉన్నటువంటి దైవాన్ని గనక మనం ఆరాధించినట్టయితే ఈ శుక్రకణాల యొక్క శక్తి పెరుగుతుంది, వాటి సంఖ్య పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, సంతానం కలుగుతుంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమని చెప్తారు. పైగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి సందర్భంలో ఏ నియమాలు చెప్తారో అవన్నీ కూడా గర్భధారణకి, సంతానోత్పత్తికి అడ్డుపడేటటువంటి విషయాలని తొలగించేవే ఆ నియమాలుగా కనపడతాయి. ఓకే, జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రతిదీ కూడా చాలా శాస్త్రీయమమ్మా, అట్లా ఉంటాయి. అందువల్ల దానికి సంబంధించిందంటారు. అయితే కొంతమందికి పిల్లలు కలగడం మాట అటుంచి సర్పం, నాగులు కులదేవతలుగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ నాగారాధన మానేసినప్పుడు మాత్రమే కలలో పాములు కనపడతాయని కొంతమంది అంటూ ఉంటారు. కానీ కలలో కనపడేటంత ఓపిక ఏం లేదు వాటికి. ఒకవేళ కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రత్యక్షంగానే కనపడతారు. మిగిలిన దేవతలైతే మనకి ప్రత్యక్షంగా కనపడరు, కానీ నాగదేవత ప్రత్యక్షమే కదండి. అనేక కుటుంబాలని చూశాను నేను. వాళ్ళ కుటుంబాలలో కొత్తగా వచ్చినటువంటి పెద్దవాళ్ళు బాగానే ఆరాధన చేశారు, వచ్చిన కోడళ్ళు నాన్ సెన్స్ అన్నారు. వాళ్ళ ఇంటి ముందుకు పాము వచ్చి పడుకుంటూ ఉండడం, తరచుగా కనపడుతూ ఉండడం, ఏమీ చెయ్యదు. ఓకే, ఇంట్లో వాళ్ళు భయపడరు. పెద్ద పాము వచ్చి గుమ్మల్లో అడ్డంగా పడుకుంటే అప్పుడు మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇది మన కులదైవం, ఈసారి మనం దాన్ని ఏదో చెయ్యాలి. వాళ్ళ పద్ధతి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేయడం, అది మళ్ళీ కనపడకుండా ఉండడం, ఆ పాము మళ్ళీ గుమ్మంలోకి రాకపోవడం, ఇట్లాంటివి కొన్ని కుటుంబాల్లో జరగడం అన్నది చూసాం. అది యాదృచ్ఛికం అంటావా? ఒకటి ఇంట్లో అవ్వచ్చు, 2 ఇళ్లల్లో కావచ్చు, 10 ఇళ్లల్లో యాదృచ్ఛికాలు జరగవు కదా. అవునమ్మా. అందువల్ల అటువంటిది ప్రత్యక్షంగానే ఉంటుంది. కళలో వస్తుందా అంటే మరి వస్తాయేమో తెలియదు, కళ వచ్చినట్టు ఎవరైతే చెప్పలేదు.
ప్రత్యక్షంగా చూసామనే చెప్పారు. ఓకే, చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.